సో మనం ప్రీవియస్ క్లాస్లో ఈ యొక్క రీజనల్ బ్యాంక్స్ యొక్క అంటే ఏంటి, ఎలా ఏర్పడ్డాయి అసలు, అలాగే ఏంటి రీజనల్ బ్యాంక్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం. ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సన్నకారు రైతులు కానీ, చిన్నకారు రైతులు కానీ, వ్యవసాయకులు కానీ, ఆర్టిషన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆర్థిక అవసరాలు తీర్చి ఆర్థికమైన గ్రామీణ ప్రాంతాల ఆర్థికమైన అభివృద్ధి పరచడం కోసం ఏర్పరిచిన బ్యాంకులని రీజనల్ బ్యాంక్స్ అని మనం చెప్పుకున్నాం. అలాగే యొక్క విధులు కూడా మనం కొన్ని చెప్పుకున్నామండి. సో ఆ విధులు వచ్చేసేవాటికి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో సన్నకారు రైతులు అవ్వచ్చు, చిన్నకారు రైతులు అవ్వచ్చు, అంటే ఆర్టిషన్స్ అవ్వచ్చు, లేదా చిన్న చిన్న వ్యాపారస్తులు అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి పరచాలి. అలాగే వీళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు అనేవి సేకరించాలి. అలాగే ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అలాగే ఆ యొక్క ప్రాంతాల్లో ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాలను ఇలాంటి విధులన్నీ కూడా ఈ యొక్క రీజనల్ బ్యాంక్స్. అలాగే అభివృద్ధిలో మనం చూసుకునేప్పటికీ ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాలను విస్తరణ చేయడం కానీ, బ్రాంచులను పెంచడం కానీ, అలాగే పరపతిని పెంచడం కానీ, స్వయం సమృద్ధి అవకాశాలు కల్పించడం కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ, ఇలాంటి కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించడం జరిగిందండి. అయితే ఈ యొక్క ప్రాంతీయ బ్యాంకుల యొక్క పనితీరు మనం చూసుకునేటికి కొన్ని సమస్యలు అనేవి ఏర్పడ్డాయి, కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడడం జరిగినాయండి. సో ఆ ప్రాబ్లమ్స్ మనం చూసుకునేప్పటికీ మొట్టమొదటిగా ఈ యొక్క ప్రాబ్లమ్స్లో మొట్టమొదటి ప్రాబ్లం వచ్చేటికి దే దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ టు సెక్యూర్ ద డిపాజిట్ బికాస్ ద రీచ్ ఫార్మర్స్ ఆర్ నాట్ సర్వ్డ్ బై దెమ్. సో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో సేవలు బ్యాంకింగ్ సదుపాయాలు లేని అభివృద్ధి చెందిన ప్రాంతాలకు బదులు ఇతర ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా బ్యాంకులు సమన్వయం అన్నది లోపించడం జరిగిందండి. సో ఇదొక మనం ప్రాబ్లం కింద చెప్పుకుంటే, ఇక్కడ దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ ద సెక్యూర్ ద డిపాజిట్ బికాస్ ద రిచ్ ఫార్మర్స్ ఆర్ నాట్ సర్వ్డ్ ద బై దెమ్. సో ఇక్కడ ఎవరైతే కొంచెం ధనిక వ్యవసాయ చేసేవారు ఉంటారో రైతులు, వారందరూ కూడా ఈ యొక్క దీంట్లో డిపాజిట్ చేయడం అనేది సెక్యూర్ కాదు, అంత శ్రేయస్కరం కాదు, అంత రక్షణ కలది కాదు అనేది భావించడం కూడా ఒక ప్రాబ్లం కింద మనం చెప్పుకోవచ్చండి. దే హ్యావ్ ఫేస్ ద కాంపిటీషన్ ఆఫ్ వేర్ దేర్ ఆర్ branches of commercial banks, they have to face competition of the కోఆపరేటివ్ బ్యాంక్ ఆల్సో. సో ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు, అలాగే వివిధ కోఆపరేటివ్ బ్యాంకులు కూడా స్థాపించడం వల్ల వారి దగ్గర నుంచి ఎక్కువగా ఇక్కడ పోటీ అనేది ఏర్పడిందండి. సో అలాగే వీటి మధ్య సరైన అండర్స్టాండింగ్స్ అనేది కూడా లేకపోవడం కూడా ఒక ప్రాబ్లంగా మనం చెప్పుకోవచ్చండి. ఇది ఒక ప్రాబ్లం. అలాగే ద స్టాఫ్ ఈజ్ జనరల్లీ ఇన్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇక్కడ జనరల్గా మనకి గ్రామీణ ప్రాంతాల్లో మనం చూసుకునేవాడికి ఇక్కడ జాబ్ చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం మనం చెప్పచ్చండి. అలాగే ఇంకా మనకి ఇక్కడికి వచ్చేటికి మెనీ లాసెస్ అనేవి చూసుకునే మెనీ ఆర్ఆర్బిఎస్ ఇంక్రీజింగ్ ద లాసెస్ డ్యూ టు హ్యావ్ స్టాఫ్ అవర్ కాస్ట్ రిడ్యూషన్ లెండింగ్ ఆఫ్ ద రేట్స్ ఆఫ్ ద ఇంట్రెస్ట్లో లోయర్ మార్జిన్స్ హ్యావ్ అవుట్ ద డ్యూస్ ఎక్స్ట్రా. సో మనం చూసుకున్నప్పటికీ ఇక్కడ లాసెస్ అనేవి ఎక్కువ బ్యాంకులు అనేవి లాసెస్ అయిపోవడం వల్ల మెనీ ఆర్ఆర్బీస్ ఆర్ ఇంక్రీజింగ్ లాసెస్ డ్యూ టు హెవీ స్టాఫ్ కవర్ ఓవర్ ద కాస్ట్. సో ఆ యొక్క ఉద్యోగాలను మెయింటైన్ చేసేదానికన్నా ఇక వచ్చే ఆదాయం కన్నా ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువైపోవడం, రెడ్యూసింగ్ ఇన్ లెండింగ్ రేట్స్ ఆఫ్ ద ఇంట్రెస్ట్. అలాగే మనం ఎవరైతే రుణాలు ఇస్తున్నామో ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తక్కువ మార్జిన్స్ రావడం, అలాగే వీటి మీద అత్యధికంగా ఓవర్ డ్యూస్ ఏర్పడడం వల్ల కూడా లాసెస్ కింద మనం ప్రాబ్లం ఒక లాస్ కింద మనం చెప్పచ్చండి. స్లో పిక్ ఆఫ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్ఆర్బీ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ద 1978 ద అమౌంట్ ఆఫ్ అవుట్స్టాండింగ్ ఆఫ్ లోన్స్ ఆఫ్టర్ 2 years of their establishment is less than RRB's establishment earlier. In other words, their pick up ఈజ్ స్లో. సో మనకి 1978 తర్వాత స్టార్టింగ్లో మంచి ఇంక్రిమెంట్ అన్నది చూపించినప్పటికీ కూడా తర్వాత 2 సంవత్సరాల్లో ఈ ఇంక్రిమెంట్ అన్నది చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా స్లోగా జరగడం కూడా జరిగింది మనం చెప్పచ్చండి. ఇదొక ప్రాబ్లం కింద మనం చెప్పచ్చు. అలాగే యాక్షన్స్ ఆఫ్ ఓవర్ డ్యూస్ ద మోస్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఫేస్డ్ బై ద రీజనల్ బ్యాంక్స్ ద యాక్షన్స్ ఆఫ్ హెవీ ఓవర్ డ్యూస్. సో ఎక్కువగా రుణాలు తీసుకున్న వారు డ్యూస్ ఎక్కువగా పెట్టడం కదా ఒక ప్రాబ్లం కింద ఏర్పడింది. ఓవర్ డ్యూస్ ఆర్ ఎరేజింగ్ constitutionally it is the establishment that about the 30% of amount loans still remains of due from the borrowers. సో దగ్గర 30% ఆఫ్ అమౌంట్ అనేది మనకి ఎస్టాబ్లిష్మెంట్ అమౌంట్లో రాకపోవడం. దిస్ హ్యాస్ క్యారెస్ ద
ఇన్యూమినేటెడ్లీ ఫైనాన్షియల్లీ ప్రాబ్లమ్స్ బేస్డ్ ద లిమిటింగ్ ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ ఆర్ఆర్బిఎస్ టు లెండ్ అండ్ ఆపరేటివ్ వాల్యూ ఆఫ్ యూనిట్స్ వాల్యుబుల్ యూనిట్స్. సో ఇక ఎక్కువగా సమస్య అనేది మనకి చూసుకునేప్పుడు ఓవర్ డ్యూస్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకి ఏర్పడ్డాయని మనం చెప్పొచ్చండి. సో ఇలాంటి సమస్యలు అనేవి ఏర్పడ్డాయి ఎంతగా. సో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల శాఖలను బ్యాంకింగ్ సదుపాయాలు లేని అభివృద్ధి చెందిన ప్రాంతాలకు బదులు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ విధంగా బ్యాంకులు శాఖల స్థాపన సమన్వయం లోపించిందండి. సో ఏవైతే అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఈ యొక్క బ్యాంకులు స్థాపించడం వల్ల వాటి మధ్య సమన్వయ లోపం ఉండడం వల్ల అభివృద్ధి చెందడం ఒక సమస్య కింద మనం చెప్పొచ్చండి. అలాగే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పరపతి సౌకర్యాన్ని ప్రధానంగా పేదలకు మాత్రమే అందించగలందున ఈ బ్యాంకులు ధనిక వర్గాల నుంచి డిపాజిట్ సేకరించలేకపోతున్నాయి. సో మనం ఫస్ట్ లైన్లో చెప్పుకున్నది ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ టు సెక్యూర్ డిపాజిట్ బికాజ్ ద రిచ్ ఫార్మర్స్ ఆర్ నాట్ సెక్యూర్డ్ బై దెమ్. ఏంటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటే పరపతి సౌకర్యాన్ని ప్రధానంగా పేదలకు మాత్రమే అందించినందున ఏంటంటే ఏవైతే ధనిక వర్గాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ డిపాజిట్లు సేకరించడానికి ఇష్టంగా ఇది ఒక ప్రాబ్లం మనం చెప్పుకోవచ్చండి. అలాగే గ్రామీణ బ్యాంకులు అందించే రుణాల జారీలో జాప్యం ఎక్కువగా జరుగుతుంది. చెప్పుకున్నాం కదండి ఓవర్ డ్యూస్. సో ఓవర్ డ్యూస్ అంటే ఏంటి, ఏవైతే రుణాలు ఇస్తున్నాం లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం ఆ రుణాలు అందరూ కూడా డిలే చేస్తారు, డ్యూ అనేది డిలే చేస్తూ ఉన్నారు. అలాగే గ్రామీణ బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలకు మధ్య సమన్వయం లోపిస్తుంది. సో ఏవైతే గ్రామీణ బ్యాంకులు ఉన్నాయో లేకపోతే ఏవైతే ఫైనాన్షియల్ అదర్ ఇనిషియేషన్స్ ఉన్నాయో వాటి మధ్య సరైన కోఆర్డినేషన్ కూడా లేదని మనం చెప్పొచ్చు. ఇది ఒక ప్రాబ్లం కింద మనం చెప్పుకోవచ్చండి. అలాగే గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది పట్టణ ప్రాంతాలకు చెందిన అయినందున గ్రామీణ వాతావరణానికి పనిచేయడానికి ఇష్టపడడం లేదు. ఇక్కడ చెప్పిన ద స్టాఫ్ ఇస్ జనరల్లీ ఇన్ ఎక్స్పెన్సివ్. సో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రాంతానికి వారు ఎక్కువ ఇష్టపడరు కాబట్టి పట్టణ ప్రాంతాల్లో వస్తారు కాబట్టి ఉద్యోగాలు చేసేవారు కూడా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఉంటారో ఆ ఎంప్లాయీ అందరూ కూడా సరైన పని చేయడానికి కూడా ఇష్టపడడానికి ఇది ఒక సమస్యను మనం చెప్పొచ్చండి. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా సొల్యూషన్ చేయడానికి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పనితీరుని మెరుగుపరచడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సిందని మనం చెప్పారండి. సో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి పని సామర్థ్యాన్ని పెంచడానికి వివిధ కమిటీలు క్రింద పేర్కొన్న సిఫారసులను అమలుపరుస్తుందండి. కొన్ని కమిటీలు కూడా సిఫారసు చేసింది. ఏంటి మిస్యూస్ టు మేనేజ్ ద ప్రాబ్లమ్స్. దోస్ బ్యాంక్స్ షుడ్ కంటిన్యూ టు వర్క్ యాజ్ రూరల్ బ్యాంక్స్ ఆఫ్ ద రూరల్ పూర్. సో గ్రామీణ ప్రాంతాల్లోని దోస్ బ్యాంక్స్ షుడ్ కంటిన్యూ టు వర్క్ రూరల్ బ్యాంక్స్ ఆఫ్ రూరల్ పూర్. ఎక్కువగా ఇవి ఎందుకు పనిచేస్తూ ఉండాలి, ఎలా పనిచేస్తూ ఉండాలి అంటే వాటి యొక్క ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదరికాన్ని తగ్గించాలి, దానికోసం కృషి చేస్తూ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాలకు మరియు వారి యొక్క పరపతి సౌకర్యాలు కల్పించే విషయంలో గ్రామీణ బ్యాంకులు పరపతికి కృషి చేస్తూ ఉండాలండి. అలాగే గ్రామీణ బ్యాంకులు వాణిజ్య బ్యాంకులు చేపట్టవలసిన విషయాల్లో మనకి సమన్వయం ఉండాలండి. ఏంటి వీరిద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇద్దరు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పనిచేస్తున్నప్పుడు గ్రామీణ బ్యాంకులు కానీ వాణిజ్య బ్యాంకులు కానీ వీరి యొక్క కోఆర్డినేషన్ అనేది ఉండడం వల్ల అభివృద్ధి అనేది గ్రామీణ అభివృద్ధి అనేది మనం సంపాదించాం. ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో టేక్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో ప్రతి రాష్ట్ర స్థాయి బ్యాంకు కూడా టేక్ ఎ కీన్ టు ఇంట్రెస్ట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి యొక్క రాష్ట్ర ప్రభుత్వం తన యంత్రాంగం ద్వారా తగిన సమయాన్ని గ్రామీణ బ్యాంకులకు అందిస్తూ ఉండాలి, సహాయాన్ని, హెల్పింగ్ అనేది. సో గడువు తీరని రుణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తన యంత్రాంగం ద్వారా తగిన సహాయాన్ని గ్రామీణ బ్యాంకులకు అందిస్తూ ఉండాలి. అలాగే ఈ యొక్క ఆర్ఆర్బిఎస్ షుడ్ బి లింక్డ్ విత్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ ఫార్మర్ సర్వీసెస్ సొసైటీస్. సో ఈ యొక్క గ్రామీణ చూసుకున్నప్పుడు గ్రామీణ బ్యాంకు వ్యవహారాల పని ఒక జిల్లాలోకే పరిమితం చేయడం మంచిది కాకుండా అది మంచిది ఒకే జిల్లాకి పరిమితం చేస్తూ ఉండాలి. అయితే ద ఆర్ఆర్బిఐ షుడ్ బి లింక్డ్ విత్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ ఫార్మర్స్ సర్వీస్ సొసైటీస్. సో ఈ షుడ్ బి లింక్డ్ ఎవరితో వీళ్ళు సంబంధాలు పెట్టుకోవాలి అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ సొసైటీస్ కానీ సొసైటీ ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా రిలేషన్షిప్ అన్నది మెయింటైన్ చేస్తూ ఉన్నారండి.
ఏ యూనిఫామ్ పేటెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ స్ట్రక్చర్ షుడ్ బి డివైడ్స్ టు ఫర్ ద రూరల్ ఫైనాన్షియల్ ఏజెన్సీస్. సో ఏవైతే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులు కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్థిక సంస్థలు కానీ, సహకార బ్యాంకులు కానీ, లేకపోతే కమర్షియల్ బ్యాంక్స్ కానీ, ఇవన్నీ కూడా ఒకే రకమైన యూనిఫామ్ ఇంట్రెస్ట్ రేట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలని కూడా ఈ యొక్క సమస్యలు తీరడానికి ఇదొక నివారణ మార్గం అని మనం చెప్పచ్చండి. అలాగే ద రీజనల్ రూరల్ బ్యాంక్ షుడ్ బి డివరేజ్ దేర్ లోన్స్. సో ఈ యొక్క ఏవైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలు అనేది సరైన విధంగా అలాగే ఉండేలా మనం చూసుకుంటూ అంటే పంచే విధానం అనేది కరెక్ట్గా ఉండాలి. అర్థమైందండి. సో ఇలాంటి సమస్యలు తీరడానికి గ్రామీణ ప్రాంతం ఇలాంటి కార్యకలాపాలను కానీ నిర్వహించాలని చెప్పారండి. సో వచ్చే వడ్డీ రేట్లు ఏకరపత ఉండే విధంగా చూడవచ్చు. అలాగే గ్రామీణ బ్యాంకుల పనితీరును పర్యవేక్షించి సరైన విధానాలను ప్రకటించడంలో నాబార్డు కూడా తన వంతు కృషి చేస్తూ ఉండాలండి. గ్రామీణ బ్యాంకుల పనితీరుని పర్యవేక్షిస్తూ సూపర్వైజింగ్ చేస్తూ సరైన విధానాలను ప్రకటించడం, అలాగే నాబార్డు అన్నది తన వంతుగా కృషి చేస్తూ ఉండాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని వాతావరణం వారి సమస్యలు మిగిలిన ప్రాంతాల కంటే భిన్నంగా ఉన్నాయి కాబట్టి వారి నియామకాల్లో శిక్షణలో కూడా తగిన శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ఏం చేస్తున్నారు ఎక్కువగా ప్రాబ్లంలో మనం చూసినట్టుకి పట్టణ ప్రాంతాల్లోనే ఉద్యోగం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాతావరణానికి అలవాటు పడుతూ వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని భిన్నంగా ఉన్నాయని చూసుకుని కాబట్టి వారి యొక్క నియామకంలో కూడా వాటి యొక్క శిక్షణలో కూడా తగిన చర్యలు తీసుకుంటూ వాటి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలండి. సో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క ప్రాబ్లమ్స్ అలాగే వాటిని ఎలా మనం సొల్యూషన్ చేయాలి, మిస్యూస్ ఆఫ్ ద మినిమైజింగ్ ద ప్రాబ్లమ్స్ అన్నదప్పుడు ఇలాగా రాస్తూ ఉండాలండి. సో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటే ఏమిటి, ప్రాంతీయ గ్రామీణ యొక్క సమస్యలు ఏంటి, వాటికి నివారణ చర్యలు అంటే ఏంటో ఇలా అప్పుడు యూనివర్సిటీ పరంగా ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు రాయండి. సో వాట్ ఈస్ ద రీజనల్ బ్యాంక్స్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ మిస్యూస్ టు మినిమైజ్ ద ప్రాబ్లమ్స్ అని అడిగినప్పుడు ఈ యొక్క ఆన్సర్ అనేది మీరు రాస్తే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా చెప్పుకుంటే సరిపోతుంది. అర్థమైందండి. సో ఏం చెప్తాం మనం మొట్టమొదటిగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అనేవి మనం చెప్పాలండి. మొట్టమొదటిగా మీరు రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే ఏంటో చెప్పాలి. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఏంటి మనకి, సో ఏవైతే ప్రాంతాలు అంటే రీజనల్ ఏరియాస్ అంటే రూరల్ ఎకానమీ ఆఫ్ ప్రొవైడింగ్ ద క్రియేట్ అదర్ ఫెసిలిటీస్ టు స్మాల్ ఫార్మర్స్, agriculture laborers, village artisans and small traders. The area of operations of RRB is limited by the only to particular area. ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతాల్లో ఉన్న సన్నకారు రైతులు కానీ, చిన్నకారు రైతులు కానీ, లేకపోతే చేతి ఋతువారు కానీ, చిన్న ఋతువారు కానీ ఆర్థిక అభివృద్ధి కోసం ఏర్పరిచిన బ్యాంకులనే రీజనల్ బ్యాంక్స్ అంటారని రాసిన తర్వాత అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, వారి యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, సమస్యలు ఏంటి సమస్యలు మనం చూసుకున్నట్టు మొట్టమొదటి సమస్య ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల శాఖలు బ్యాంకింగ్ సదుపాయాలు లేని అభివృద్ధి చెందిన ప్రాంతాలకు బదులు ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా బ్యాంకులు స్థాపన సమన్వయం లోపించింది. మొట్టమొదటి ప్రాబ్లం వచ్చేటికి ఎక్కడైతే మనకి యొక్క ఫెసిలిటీ కావాలో ఆ ఫెసిలిటీలో కాకుండా ఆ ఫెసిలిటీ లేని ప్రాంతాల్లో స్థాపించడం వల్ల ఈ యొక్క బ్యాంకుల మధ్య కోఆర్డినేషన్ అన్నది లోపించింది. మొట్టమొదటి సమస్య అది. రెండో సమస్య వచ్చేటికి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పరపతి సౌకర్యాన్ని ప్రధానంగా పేదలకు మాత్రమే అందించడం వల్ల ఏవైతే ధనిక వర్గాలనో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డిపాజిట్లు సేకరించడం విఫలమవుతుందని మనం సేకరించలేకపోతున్నాయని మనం చెప్పచ్చండి. ఇంకో సమస్య వచ్చి గ్రామీణ బ్యాంకులు అందించే రుణాల జారీలో జాప్యం ఎక్కువ జరుగుతుంది. అంటే డ్యూ అన్నది ఇక్కడ ఎక్కువగా అంటే లోన్స్ తీసుకుంటున్నాడు కానీ పే చేయడం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. అలాగే ఇంకా విషయాలు చూస్తున్నట్టు గ్రామీణ బ్యాంకు ఇతర ఆర్థిక సంస్థల మధ్య సమన్వయం లోపిస్తుంది. సో అదర్ బ్యాంక్స్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ అవ్వచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్స్ రీజనల్ వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే గ్రామీణ బ్యాంకులో పనిచేసే సిబ్బంది పట్టణ ప్రాంతాలకు చెందిన వారైనందున గ్రామీణ వాతావరణం పనిచేయడానికి అంతగా ఇష్టపడ్డారు. ఇది కూడా పెద్ద సమస్యగా తయారైందండి. వారేమో పట్టణ ప్రాంతం వారు ఇక్కడ పనిచేయడానికేమో అంతగా ఇంట్రెస్ట్ అనేది చూపించరు. సో ఇదొక సమస్య కింద మనం చెప్పుకోవచ్చండి. సో దీనికి కొన్ని కమిటీల యొక్క సొల్యూషన్స్ ఏం చెప్పాయంట, సో ఈ మిస్యూజ్ టు మినిమైజ్ ద ప్రాబ్లమ్స్ ఏమేమి చెప్తుంది అంటే మొట్టమొదటిగా నివారణ ఈ సమస్యలను ఎలా తీర్చాలి అంటే
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాలకు సౌకర్యాలు కల్పించే విషయంలో గ్రామీణ బ్యాంకులు పరపతికి కృషి చేయాలి. సో ఏవైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో నివసించే బలహీన వర్గాలు మరియు వారికి పరపతి సౌకర్యాలు కల్పించి గ్రామీణ అభివృద్ధికి తోడ్పడాలి. రెండోది వచ్చేటికి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ బ్యాంకులు అవ్వచ్చు, వాణిజ్య బ్యాంకులు అవ్వచ్చు, వీరిద్దరూ కూడా సమన్వయంగా పనిచేస్తూ ఉండాలి. ఇద్దరు కూడా గ్రామీణ అభివృద్ధి కోసమే కాబట్టి. అలాగే ఏవైతే గడువు తీరని రుణాలు ఉన్నాయో వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం తన యంత్రాంగం ద్వారా తగిన సహాయాన్ని గ్రామీణ బ్యాంకులకు అందిస్తూ ఉండాలి. అలాగే గ్రామీణ బ్యాంకుల వ్యవహారాల పరిధిని ఒక జిల్లాకు మాత్రమే పరిమితం చేయడం కూడా మంచిదండి. ఒక డిస్టిక్కి ప్రొవైడ్ చేసిన డిస్టిక్ అంతా చూసుకుంటూ ఉంటుంది. అలాగే గ్రామీణ బ్యాంకుల పరపతి ఒకే ప్రాతిపదిక మీద రుణాలు ఇచ్చి అలాగే వడ్డీ రేట్లలో ఏకరూపత ఉంటే విధంగా చూసుకోవాలండి. అక్కడ ఇచ్చే ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో ఉన్న కమర్షియల్ బ్యాంక్స్ అవ్వచ్చు, లేకపోతే కోఆపరేటివ్ బ్యాంక్స్ అవ్వచ్చు, వేరే ఇతర బ్యాంకులు అవ్వచ్చు, అన్నీ కూడా ఒకే రకమైన లోన్స్ ప్రొవైడ్ చేయడం కదా, ఒకే రకమైన ఇంట్రెస్ట్ రేట్ అవ్వడం కూడా మంచిదని చెప్తున్నారండి. అలాగే గ్రామీణ బ్యాంకుల పరపతిని పర్యవేక్షించే సరైన విధానాలను ప్రకటించడంలో నాబార్డు కూడా తన వంతు కృషి చేస్తూ ఉండాలని చెప్తున్నారండి. అలాగే గ్రామీణ ప్రాంతాల వాతావరణంలో సమస్యలు మిగిలిన ప్రాంతాల్లో కంటే భిన్నంగా ఉన్నాయి కాబట్టి వారి నియామకంలోని శిక్షణలో తగిన శ్రద్ధ వహిస్తూ ఉండాలి. సో ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి వాళ్ళకి శిక్షణ ఇచ్చేటప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంటుంది, ఎలా వ్యవహరించాలి అనేది ఒక స్పెషల్ ట్రైనింగ్గా కూడా చేయడం కూడా మంచిది అని చెప్తున్నాను. సో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనగానేవి వాటి యొక్క సమస్యలు, వాటి యొక్క నివారణ చర్యలను వివరించింది అంటే ఈ విధంగా చెప్పాలండి. థ్యాంక్ యూ.